మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. కొన్ని రోజులుగా జగిత్యాల్లో జరుగుతున్న అంశాలన్నీ మీ అందరికీ తెలిసినాయి. సంజయ్ కుమారు పార్టీ మారినోడు, ఈయనకి రాజకీయ ఓనమాలు నేర్పిన పార్టీకి పంగనామాలు పెట్టి కాంగ్రెస్కి పోయినోడు. ఇటువంటి వాడు కమర్షియల్ గెయిన్ కోసం, పైసల కోసం పార్టీ బయటికి ఉండే, మీరు బయటికి కొట్టి ఇరిటేట్ చేస్తున్నారు. సీరియస్ ఇష్యూ నడుస్తుంటే సీరియస్నెస్ లేకపోతే బయటికి పోండేవారు పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. నేను యాదగిరి బాబు ముఖ్యమంత్రికి తెలుసు, ఆ మంత్రికి తెలుసు. ఇరిగేషన్ మంత్రి ఇస్తారా అనండి, ల్యాండ్ ఇచ్చేది ఇరిగేషన్ మంత్రి ఇస్తారా? చెప్పండి, ఎంత పూలు పెడుతుందండి జగిత్యాల ప్రజలకి. ల్యాండ్ రాకంటే ముందు 200 కోట్లు శాంక్షన్ అయినాయట. ల్యాండ్ తెలియకంటే ఎక్కడ ల్యాండ్ అన్నది ముందు కాంట్రాక్టర్ టెండర్లు ఫైనల్ అయిపోయి, కాంట్రాక్టర్ ఈయన చుట్టూ తిరుగుతుందట. ఏడనుందా ప్రపంచంలో? తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాజకీయ నాయకులు మాట్లాడే భాష మీద భవిష్యత్తులో ఏమన్నా సూచన చేస్తే ఎట్లా మాట్లాడే భాష? కేసీఆర్ వేయండి కదా, కేసీఆర్ వెళ్ళిపోయాడు. తర్వాత అదే కంటిన్యూ అవుతుంది భాష. ఎట్లా ఎవరు మాట్లాడారు? చాలా ఉంది. తెలియదు, మాకు దుర్భాషలు మాకు అలవాటు లేదు, బూతులు మాకు అస్సలకి అలవాటు లేదు. ఇంతో అంత తిట్టినామంటే కేసీఆర్ టైంలో తిట్టినాము. అప్పుడు కూడా నేను బుద్ధులేని తిట్టలేదు. ఒకసారి ఏమో మహిళను ఓడగొట్టినండి, హై ప్రొఫైల్ మహిళని. రెండోసారి చాలా పెద్ద నాయకుడిని ఓడగొట్టాం, రెస్పెక్ట్ఫుల్ నాయకుడిని ఓడగొట్టాం. కానీ నోరు జారితే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? మీ ఛానల్ ఈ కెమెరా కేసీఆర్ మీదనే కదా మీరు వాడలేదు అనుకోండి. మీరే మళ్ళా ఎందుకు వాడలేదని మీరే అంటారు. మీరే ఆదర్శం కదా. నేను బొంద పెట్ట నీ తలపండు వలగా అన్నది తెలంగాణ యాస. పోయింది, తలపండు వలిగిపోయింది, ఆ ఫామ్ హౌస్ వేయండి అయిపోయింది, అన్నీ ఉన్నాడు. ఇప్పుడేమంటలేమే, మా అంటే తుండాలంటున్నాం. రేవంత్ రెడ్డి, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, తుండల రెడ్డి ఇంతే అంటున్నాం. దీనికంటే ఎక్కువ అంటున్నాం. నన్ను గుండె అంటే నేను పొట్టడా అంటాడు. ఆ పొట్టోడ కూడా పని చేసి మొత్తం చోటు అంటున్నా, చోటా భీమ్ చెప్పి వచ్చి జగిత్యాల ఎమ్మెల్యే దగ్గర నేర్చుకోవాలి. నైతిక విలువల భారతీయ జనతా పార్టీ తప్ప ఏడలేదు. మేము ఎమ్మెల్యేలను తీసుకోలేదండి. రిజైన్ చేయించి ఎలక్షన్లకు పంపించి తీసుకున్నాం. అందుకే 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టేస్తున్నాం. అవన్నీ బంద్ కావాలంటే 1 నేషన్ 1 ఎలక్షన్ పెడుతున్నాం. ఒకటేసారి 5 ఏళ్ల కోసం కథమే చెప్పాలి. నేను కోరుట్లలో అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసిన. నా వయసులో రాజకీయం చేసేటోడు వాడన్నా అంత ధైర్యం చేస్తాడా? నేను చేసినా కదా. ఎందుకు చేసినా? ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దామని చేసిన. అవన్నీ మీరు హైలైట్ చేయండి. ఎందుకు చేసిందా? మీరు ఏ పేపర్ మనది? ఈనాడు కదా. ఐ రెస్పెక్ట్ యూ. హైలైట్ చేయండి. ఒక యువకుడు ఒకసారి ఎంపీ అయినప్పటికీ ఫస్ట్ టైం అసెంబ్లీ నిలబడుతున్నాడు. అవతలోడు పైసలు పంచుతున్నా ఆయన పైసలు నేనేం చెప్తలేను, మీ ఎమ్మెల్యేనే చెప్పాడు కదా మస్తున్నాయి అని. ఆయన పంచలేదు. ఎందుకు పంచలేదు? దాన్ని ఈనాడు క్యారీ చేయండి. మీరు క్యారీ చేస్తే 100 మంది క్యాండిడేట్లు దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మాటి క్యారీ చేయండి. మీకు తెలుసు, నాకు తెలుసు, కొరట్ల మెట్పల్లి అందరూ తెలుసు. నేను కావాలంటే అందరూ ఎలక్షన్ తెలుస్తుంది. ఏం చేయగలుగుతాం?